హలో ఫ్రెండ్స్, నేను శరణ్యాని. ఇవాళ మంచు తాకిన పూలు 28వ భాగం చదువుకుందాము. రాసిన వారు మీనా ముక్తేశ్వర్ గారు. తప్పకుండా తల్లి, కానీ ఈ వయసులో మీరు చేయగలిగినవి ఎంచుకోండి అని చెప్పారు స్వామి నారాయణ గారు. ఆ రోజు క్లాసులు ముగిసిపోయిన తర్వాత సంగవి మానసాదేవి గారు కలవనున్న పేషెంట్ దగ్గరకు వెళ్ళాలని నిర్ణయించుకుంది. ఆమె ట్రీట్మెంట్తో చాలా వరకు రికవర్ అయ్యారు. ఆమెకు మంచి మాటలు చెప్పి మానసికంగా మామూలు స్థితిలోకి తీసుకురావడానికి ప్రయత్నించడమే మిగిలింది. అందుకని ఈరోజు మానసాదేవి గారు వసుంధర గారి విషయాన్ని తనకు అప్పగించారు. నువ్వు చూడాలి సంగవి, నేను గమనిస్తూ ఉంటాను నువ్వు ఎలా మాట్లాడుతున్నావు. మొన్న నీకు నేను ఇచ్చిన వివరాలు, ఆమె పేరు వసుంధర అని మానసాదేవి గారు చెప్పడమే సంగవి గుర్తుపెట్టింది. వెళ్తాను మేడం అని చెప్పింది. మానసికంగా ఒక విషయాన్ని పదే పదే ఆలోచించడం ద్వారా వచ్చే రుగ్మతలకు ఆమె పూర్తిగా లొంగిపోయింది. వైద్య రీతిలో తనకు ట్రీట్మెంట్ ముగిసింది. ఇక కౌన్సిలింగ్ మాత్రమే మిగిలి ఉంది. దానికోసం ఆమె విషయంలో జరిగిన విషయాలను గుర్తు చేసుకుంటూ ఉంది సంగవి. ఎంతో గొప్ప వంశంలో ఒకగానొక బిడ్డగా పుట్టిన వసుంధరాదేవి గారు చక్కటి జీవితంతో ఆనందంగానే ఉండేవారు. ఆమె పిల్లలకు కూడా పెళ్లి చేశారు. ఏ విషయంలోనూ కులం, మతం, సంప్రదాయం, వంశాలు అనే విషయాల పట్ల బాధ్యతగా ఉండేవారు. గొప్ప వంశాల తారతమ్యాలు అన్న విషయాన్ని ఆమె వదులుకోలేరు. ప్రాణాలైనా వదులుకుంది తప్ప పరువు పోతే బ్రతకలేరు. అటువంటి ఆమెకు తన జీవితంలో ఏ బాధలు లేవు. కానీ వసుంధరాదేవి గారి భర్త చనిపోయిన తర్వాత మానసికంగా ఆమె కొంత కుంగిపోయారు. ఆ సమయంలోనే ఆమెకు ఒక భయంకరమైన నిజం తెలిసింది. తను ఎంతో గొప్పగా అనుకునే వంశంలో తన తల్లిదండ్రులకు పుట్టిన అమ్మాయిని కాను అని. ఆ రోజు తల్లిదండ్రుల ఫోటో పగిలిపోయింది. ఆ ఫోటో వెనకాల పటం లోపలే ఒక చీటీ కనిపించింది. ఆ చీటీలో ఉన్న రహస్యం ఆమె గుండెను చీల్చేసింది. తన పెద్ద కూతురు గొప్ప కులస్తులే అయినా కూడా వేరే కులం అబ్బాయిని ప్రేమించిందని ఆ పెళ్ళికి ఒప్పుకోకుండా తను కుదిర్చిన సంబంధాలు చేసింది. అలా ఏ విషయంలోనూ ఏ తప్పును ఒప్పుకొని వసుంధర కాని కులంలో పుట్టిన ఒక అమ్మాయి గారడి విద్యలు చూపిస్తూ తమ కుటుంబాలు పోషించుకునే వారి ఇంట్లో పుట్టిన పిల్ల కాని కులంలో ఎంతోమంది పిల్లలతో తాను ఒకటిగా పుట్టింది. చాలామంది పిల్లలు ఉండడంతో తను చాలా అందంగా ఉండడంతో తనను పెంచుకోవడానికి తీసుకున్నారు తన తల్లిదండ్రులు. ఆ విషయం తెలిసిన మరుక్షణమే ఆమె కంగారుగా ఆ పేపర్ని నమిలి మింగేసింది. రహస్యం ఎవరికైనా తెలిసిపోతుందని గడగడలాడించిపోయింది. చెమటతో ఒళ్ళంతా తడిచిపోయిందంట. హిప్నోటైజ్ వైద్యంలో తెలుసుకున్నారా నిజాలను. ఆ తర్వాత ఆమె పెద్దగా అరుస్తూ స్పృహ తప్పి పడిపోయింది. ఆ తర్వాత ఎవరూ లేని ఆ ఇంట్లో ఆమె ఉండిపోయింది మౌనంగా. అలా తరచూ అరుస్తూ స్పృహ తప్పి పడిపోయేది ఆమె. ఆ తర్వాత సెలవు పెట్టిన పని మనిషి రావడంతో విషయం బయటపడింది. పిచ్చి పట్టినట్టు అరవడంతో అందరినీ నన్ను తాకొద్దంటూ వారిని తన గోళ్ళతో రక్కడం అలా చేస్తూ ఉండేసరికి మానసాదేవి గారి హాస్పిటల్లో చేర్పించారు. జరిగింది ఏమిటో తెలియదు కానీ భర్త చనిపోవడం వల్ల తనకు పిచ్చి పట్టిందని భావించారు వాళ్ళు. మానసాదేవి గారి విషయాలన్నీ తెలుసుకుంటూ వైద్యం చేస్తూ ఆమెను సరైన స్థితిలోకి తీసుకురావడానికి ఎంతో ప్రయత్నిస్తున్నారు. గత వారంగా వసుంధరాదేవి గారి ఆరోగ్యంలో మంచి మార్పులు వచ్చాయి. అక్కడితో మౌనంగా ఉండడం నేర్చుకుంది. పార్క్లో తిరుగుతూ ఉన్న వసుంధరాదేవి గారి దగ్గరికి నడుస్తూ ఉన్నది సంగవి ఆలోచిస్తూ. నేను ఎలా మాట్లాడను, నాకేదో భయంగా అనిపిస్తుంది. మానసాదేవి గారు అడగమన్న మాటలు నేను అడగగలనా అని సందేహిస్తూ ఏమి ప్రశ్నలు వేయాలి, ముందు ఏం మాట్లాడాలి. మానసాదేవి గారు చెప్పిన విషయాలు ఆలోచిస్తూ నడుస్తుంది సంగవి. కార్ డ్రైవ్ చేస్తున్న సతీష్ కళ్ళు ఎర్రగా ఉన్నాయి. ఎందుకు తప్పు చేశాను, దేనికి ఆ పరిస్థితుల్లో అంత బలహీన పడిపోయాను, చేయకూడని అపరాధం చేశానని ఆలోచిస్తున్న అతని ముఖం బాధగా ఒకంత సీరియస్గా కనిపించింది అంశుకి. అంశు సతీష్ వైపు చూస్తూ, సతీష్, నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. నేను ఎందుకు అంతలా రెచ్చగొట్టి ఈ విధంగా చేశానో నీకు ముందు తెలుస్తుంది. ఇందుకోసం నీ మనసు బాధ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అలా అని నా మనసులో ఉన్న మాటను నీకు చెప్పలేను, కానీ రేపు కాలమే సమాధానం చెబుతుంది. నీ మీద నాకు పూర్తి నమ్మకం ఉంది కాబట్టి ఇంత సాహసం చేయగలిగాను. మీ మనసు బాధ పెట్టినందుకు, మీ పద్ధతులకు అడ్డొచ్చినందుకు నన్ను క్షమించండి అని మనసులో అనుకుంటూ ఉంది అంశు.
4 రోజుల కిందట జరిగిన విషయాన్ని గుర్తు చేసుకుని అంశు అది చూసిన తర్వాతే తన నిర్ణయం తీసుకుంది. తప్పలేదు, నా ప్రేమను నేను కాపాడుకోవాలి. ప్రేమించిన మనిషిని నా భర్తగా నేను పొందాలి. అందుకోసం ఎలాంటి అడ్డంకులైనా తొలగించుకోవడానికి నా ప్రయత్నం నేను చేశాను. భగవంతుని వైపు చూసి నన్ను క్షమించు స్వామి. తర్వాత జరగబోయే విషయాలకు నా జీవితం బలయ్యే ప్రమాదం కనిపించింది. అలా అని ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించిన మనిషిని పోగొట్టుకోవడానికి నా మనసు అంగీకరించదు. ఇంతకన్నా చావే శరణ్యం. అందుకే తప్పలేదు ఈ నిర్ణయం. ఈ విషయం వల్ల నన్ను ఎప్పటికీ వదలడు సతీష్. అతని నిజాయితీ మీద, అతని మంచి మనసుపై నాకు ఆ నమ్మకం ఉంది. నా జీవితమే అతనిది. అందుకే నన్ను నేను అర్పించుకున్నాను. అతనే లేని నాడు నేనే లేను. అందుకే ఇంత సాహసం అనుకున్న అంశు సతీష్ చెయ్యి పట్టుకుంది. అతని భుజంపై తలవాల్చింది. ఎందుకు అంశు నీ భవిష్యత్తు ఇలా చేసుకున్నావు? మీ వాళ్ళు మన పెళ్ళికి ఒప్పుకోకపోతే ఎలా? అంతేకాదు, నా అక్క జీవితం ఒక దారికి రావాలి. నాకు కొన్ని సమస్యలు ఉన్నాయి. తెలుసు కదా నీకు. నేను చేసిన పిచ్చి పనికి నాకే సిగ్గుగా ఉంది. నన్ను క్షమించమని అడగలేను. తప్పు చేసిన వాడికి క్షమించమని అడిగే అధికారం లేదంటున్న సతీష్ కళ్ళు ఎర్రగా ఉన్నాయి. సతీష్, మనసా వాచ కర్మన మిమ్మల్నే నేను ప్రేమించాను. ఎప్పటికైనా నా జీవితం నీకే సొంతం. అందుకే జరిగిన విషయం గురించే నేను బాధపడడం లేదు. నిజానికి సంతోషపడుతున్నాను. నా ప్రేమ కోసం ఏమైనా చేయగలను. ఒకవేళ మీరు అన్నట్లు మన పెళ్ళికి ఎవరైనా అడ్డం వస్తే జీవితాంతం ఇలా ఉండిపోవడమే, లేకుంటే మరణించడమే. వేరే దారి లేదని చెప్పింది అంశు బాధగా. అంశు అసలు అలాంటి అమ్మాయి కాదు. ఇలా తనకు తానుగా తను లొంగిపోవడం అనేది ప్రశ్నార్థకరమే. మనిషిలో ఉండే బలహీనతలను ఎవరు అధిగమించగలరు? మహామునులకే తప్పని విషయం అది అని ఎప్పుడో తెలుసు. అందుకని ఆ సందర్భాలు రాకుండా జాగ్రత్తగా ఉండాలి ప్రతి ఒక్కరని తనే అందరికీ చెప్పేవాడు. కానీ రోజు తనిలా అనుకుంటున్న సతీష్ చాలా జాగ్రత్తగా కారు నడుపుతున్నాడు. విపరీతమైన వానకుండలతో పోస్తున్నట్టు ఉంది. చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేస్తూ ఇంటికి చేరారు. అంశు కార్ దిగి వెళ్తూ రండి లోపలికి, వర్షం వస్తుందిగా అన్నది. లేదంటూ నేను వెళ్ళొస్తానని ఆ వర్షంలో కార్ షెడ్లో పార్క్ చేసి వెళ్ళబోతుంటే పైనుండి రవిశంకర్ పైకి రా సతీష్, వర్షం బాగా వస్తుంది, ఎక్కడికి వెళ్తావంటూ పైకి పిలిచారు. వద్దు సార్, పర్వాలేదు, వాన్లో ఇప్పటికే తడిచాను, వెళ్ళిపోతానని అంటున్నా సతీష్ వైపు అలాగే చూశాడు రవిశంకర్. ఆ నల్లటి జాకెట్ అంశు గదిలో చూశాడు. అంత ఖరీదైనది గిఫ్ట్గా ఇచ్చినట్టుంది అంశు. వర్షంలో తడిచి వెళ్లాల్సిన అవసరం ఏముంది సతీష్? అమ్మవాళ్ళు కూడా లేరు కదా అంటూ పైకి రమ్మనగానే ఎంతైనా తన బాస్ తప్పక పైకి మెట్లెక్కుతూ ఉన్నాడు సతీష్. రవిశంకర్ పిలవడంతో సతీష్ మెట్లెక్కుతూ ఉన్నాడు. సతీష్కి మనసు అంత అపరాధ భావంతో నిండిపోయింది. ఎంత తప్పు పని చేశాడు తను. ఎప్పుడు రొమ్ము విరుచుకుని ఎవరికి తల వంచని పరిస్థితుల్లో నడిచే తను ఈనాడు తల వంచుకుని చిన్నగా అపరాధ భావంతో నడుస్తున్నాడు. ఈ పరిస్థితి తనకు అవసరమా? తన మనసును తాను ఎందుకు కట్టడి చేయలేకపోయాడని ఆలోచిస్తూ పైకి వచ్చాడు సతీష్. ఫ్రీగా ఉండు సతీష్ అంటూ మెసేజ్ పెట్టింది అంశు. అది చూసుకుని మళ్ళీ ఫోన్ లోపల పెట్టేశాడు సతీష్. తడిచిపోయి ఇంటికి ఎలా వెళ్తావు? అమ్మవాళ్ళు కూడా లేరు కదా సతీష్ అన్నాడు రవిశంకర్. అవును సార్, మీకు ఇబ్బంది ఎందుకు? నేను కాసేపట్లో ఇంటికి వెళ్ళిపోతాను. ఎలాగో తడిసిపోయాను, కావాలంటే బైక్ తీసి ఇవ్వండి, బయలుదేరుతాను అన్నాడు ఎంతో గౌరవంగా సతీష్. పర్వాలేదు సతీష్, గెస్ట్ రూమ్ ఉంది, లేకపోతే నా రూమ్లో పడుకోండి, నాకైతే ఇబ్బంది లేదు అంటూ నవ్వాడు రవిశంకర్. రవిశంకర్ మనసు చాలా క్లారిటీగా ఉంది ఇప్పుడు. తను చేసిన తప్పులన్నీ కూడా స్వామి నారాయణ గారికి చెప్పేసరికి ఆయన మాటలు విన్న రవిశంకర్ మనసు చాలా బరువు తీసేసినట్టుగా తేలిగ్గా అనిపించింది. కానీ ఇప్పుడు సతీష్ ముఖం ఒక రకంగా డీలాగా ఉంది చెప్పాలంటే. లోపలికి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకోండి, గెస్ట్ రూమ్లోకి తీసుకువెళ్ళాడు రవిశంకర్. అక్కడ ఒక షెల్ఫ్ ఓపెన్ చేసి సతీష్ సైజులు అడిగి కొత్త నైట్ ప్యాంట్ టీషర్ట్ తీసి ఇచ్చాడు రవిశంకర్. గెస్ట్లు ఎప్పుడైనా వచ్చినప్పుడు ఇలా కొత్త బట్టలు రకరకాల సైజుల్లోవి స్టాక్ పెడతాను. ఇదివరకు మా రిలేటివ్స్ వస్తూ ఉండేవారు సతీష్, అలాగే అందరి ఫ్రెండ్స్ ఎవరు వచ్చినా ఇబ్బంది లేకుండా ఇలా పెడుతూ ఉంటామని చెప్పి ఇచ్చారు రవిశంకర్. షవర్ కింద స్నానం చేసి ఫ్రెష్ అయ్యి రవిశంకర్ ఇచ్చిన ఎల్లో కలర్ టీషర్ట్, బ్లూ కలర్ నైట్ ప్యాంట్ వేసుకున్న సతీష్ కాలింగ్ బెల్ మోగడంతో డోర్ తీశాడు.
అంశు వాటర్ ఫ్రూట్స్ ముక్కలు తీసుకొచ్చి ఇచ్చింది. ఒకరిని చూసుకున్నారు. చిత్రం ఏమిటంటే ఇద్దరూ ఎల్లో టీషర్ట్, బ్లూ నైట్ ఫ్యాన్స్ వేసుకున్నారు. ఆనందంతో ఆ మాట చెప్పింది అంశు. సతీష్ మనసులో లేదు. తన అక్క సంగవి గుర్తుకొచ్చింది. సారీ అక్క, నీ తమ్ముడిగా ఎంత జ్ఞానంతో పెరిగిన నేను అజ్ఞానంగా ఒక పొరపాటు చేశాను. అది నేను నీకు చెప్పలేను అనుకున్నాడు. నిజానికి సతీష్ ఎంత స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటాడో ఇంత సెన్సిటివ్ మైండ్తో కూడా ఉంటాడు. అందుకే జరిగిపోయిన విషయం అతన్ని అంత బాధిస్తుంది. నువ్వెంత బాధపడుతున్నావో తెలుసా సతీష్? కానీ జరిగిన సంఘటన రేపు రాబోయే మన జీవితానికి సరైన సమాధానంగా నేను భావిస్తున్నాను. అందుకే నాకు ఏ బాధ లేదనుకున్న అంశు గుడ్ నైట్. ఏమీ ఆలోచించకుండా హాయిగా పడుకోండి. శివుడాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు. అలాగే తెలివిగా జీవితాన్ని మలుచుకోవాలి. ఒక అమ్మాయి తీసుకున్న తన జీవిత నిర్ణయంగా భావించండి. జరిగిన ఆ సంఘటనలో మీ తప్పేమీ లేదు. కావాలని నేను తీసుకున్న నిర్ణయం మాత్రమే అది. ఇక హాయిగా రెస్ట్ తీసుకోండి అని చెప్పి లోపలికి వెళ్ళిపోయింది అంశు. మంచం మీదకు చేరిన సతీష్ ఉదయం కూడా వర్క్ ఎక్కువగా ఉండడం వల్ల అలసటతో వెంటనే నిద్రపోయాడు. కానీ అంశు మాత్రం నిద్రపోలేదు. 4 రోజుల కిందట జరిగిన సంఘటన తన గుర్తుకు వచ్చింది. ఆ రోజు అన్నయ్య రూమ్లోకి తను వెళ్ళి అన్నయ్య ఐరన్ బట్టలు ఫ్రంట్ రూమ్లో పెట్టడానికి వచ్చింది. అన్నయ్య స్నానం చేస్తున్నట్టున్నారు అనుకుని వెనక్కు తిరిగి వెళ్ళబోయింది. రవిశంకర్ మాటలు విని అలా నిలబడిపోయింది అంశు. ఆ సమయంలో రవిశంకర్ స్వామి నారాయణ గారితో మాట్లాడుతూ ఉన్నారు. సంఘవి విషయంలో నేను చేసిన తప్పు, ఆమె జీవితాన్ని నాశనం చేసిన ఆ సంఘటనను నేను మర్చిపోలేక ఇన్నాళ్ళు మనోవేదన పడ్డాను స్వామి. కానీ మీ దగ్గరకు వచ్చాక నా బాధంతా కూడా ఎగిరిపోయింది. అంతకుముందు సంఘవి వాళ్ళ తమ్ముడు సతీష్ ఇక్కడ పనిచేస్తూ ఉంటే ఏదో బిడియంగా అనిపిస్తూ బాధగా ఉండేది. స్ట్రైట్ ఫార్వర్డ్ కలిగిన అతన్ని నేను ఎలా ఎదుర్కోవాలో అని భయపడ్డాను. ఈరోజు అదేమీ లేదు. ఒకవేళ తెలిసినా కూడా నా తప్పు ఒప్పుకుంటాను. పెళ్లి చూపులకు వెళ్లకుండా ఆగిపోయి ఆ అమ్మాయి ఫోటో నచ్చడంతో ఆ సంఘవినే పెళ్లి చేసుకోవాలి అనుకున్నాను. అప్పటికీ నేను అమెరికాలో ఉండడంతో ఏమీ చేయలేకపోయాను. వచ్చేసరికి సంఘవికి పెళ్ళి అయిపోయింది. అలా తప్పిపోయిన విషయం నా మనసుకు అప్పుడు చాలా బాధగా అనిపించిందని చెబుతూ ఆగిపోయాడు రవిశంకర్. అవును స్వామి, మీరు చెప్పినట్లు ఇప్పుడు నేనేం ఆ విషయాలు ఆలోచించడం లేదు. వేరొకరిని పెళ్లి చేసుకోవడానికి ప్రయత్నిస్తాను అమ్మ నాన్న చెప్పినట్లు. కానీ నాకు కొంత సమయం కావాలి అని చెప్తున్న రవిశంకర్ మాటలకు అంశు ఆశ్చర్యంగా విస్తుపోయింది. బట్టలు అక్కడ పెట్టేసి తెలియనట్టుగా బయటకు వచ్చేసింది. తన గదిలోకి వెళ్ళి భయపడిపోయింది. అన్నయ్య అటువంటి వాడా? ఒక అమాయకురాల జీవితాన్ని నాశనం చేశాడు. ఆ విషయం తెలిస్తే సతీష్ నన్ను అంగీకరిస్తారా? సతీష్ లేని జీవితాన్ని నేను ఊహించుకోలేను. భగవంతుడా, ఏం చేయాలి? ఏం చేయాలి? నిజం తెలిసినా సతీష్కి నేను చెప్పలేను. ఒకవేళ సతీష్కి నిజం తెలిస్తే జీవితంలో ఒప్పుకోడు నన్ను పెళ్లి చేసుకోవడానికి. అటువంటప్పుడు నా జీవితం, నేను కలల కన్నా నా జీవితం ఏమైపోవాలి? సంఘవి గారి మనసు మారి ఆమె పరిపూర్ణమైన వ్యక్తిత్వంతో మారిపోయారు. నిజానికి ఇప్పుడు ఆమెకు అసలు ఏ భావనలు లేవు పెద్దగా. ఎంతో పరిపక్వతతో మాట్లాడుతున్న సంఘవి గారి మాటలు తను అప్పుడప్పుడు వాకింగ్కి వెళ్ళినప్పుడు కలిసినప్పుడు మాట్లాడి తెలుసుకున్నది. ఇటు అన్నయ్య కూడా హాయిగా స్వామి నారాయణ గారి మాటల వల్ల వేరొకరిని పెళ్లి చేసుకోవాలని సంతోషంగానే ఉంటారు. కానీ నా జీవితం అన్యాయం అయిపోవడం న్యాయమా స్వామి? నేనేం చేయాలి అని ఆలోచిస్తే బాధపడుతూ ఉన్నది అంశు. కరెంట్ పోయినప్పుడే వచ్చిన టీవీ ఆన్ అయింది. హిందీ సీరియల్ వస్తుంది. నా జీవితాన్ని నీకే అంకితం చేశాను. ఎక్కడికి పోతావు నన్ను పెళ్లి చేసుకోకుండా? నువ్వు మంచివాడివిరా, అందుకే నిన్ను ప్రేమిస్తున్నాను. నేను నిన్ను జయించలేక నన్ను నీకు అర్పించుకున్నాను అంటున్న హీరోయిన్ మాటలు వింటూ అంశు ఆలోచనలో పడింది. నిజమే, సతీష్ కూడా చాలా మంచివాడు. ప్రాణం పోయినా మోసం చేసే మనిషి కాదు. నా ప్రేమను నేను బ్రతికించుకోవాలి. తప్పటడుగులు వేయడం తప్పు కదా? తెలియకుండా వేస్తే తప్పేమో, కానీ తెలిసి వేస్తే తప్పు కాదు. కానీ నా జీవితం నాకు ఆనందంగా కావాలి. అది కూడా సతీష్తోనే అని ఆలోచిస్తున్నా అంశు తెల్లవార్లు నిద్ర లేకుండా ఏడ్చింది. అంతే, మరుసటి రోజు లేచి భగవంతుడిని పూజించింది. ఒక నిర్ణయానికి వచ్చేసింది ఆ రోజే. ఆ తర్వాత తన ఫ్రెండ్ను ఫంక్షన్కి పిలిచింది. మంచి అవకాశంగా భావించింది అంశు. అలాగే తను అనుకున్న విజయాన్ని సాధించింది. కానీ నిజంగా తనలోని ఆడ మనసు బాధతో అల్లాడిపోయింది. ఎంతో ఆనందంతో, ఎంతో ఇష్టంతో, పవిత్రంగా పెద్దల నిర్ణయంతో
పెళ్ళి జరిగాక అందంగా ఆనందంగా జరగవలసిన పనులు ఇలా జరిగిపోవడం తన మనసుకు ఎంతో బాధగా ఉంది. పైగా సతీష్ మనసుని బాధ పెట్టింది పాపం. నిజమైన ప్రేమించిన మనసు తను కోరుకున్న వాడి మనసు బాధపడినప్పుడు అల్లాడిపోతుంది. అలా బాధతో దిగులుగా ఆలోచిస్తూ ఉంది అంశు. అల్లరిగా ఆటకాయితనంతో ఉండే అంశులో పెద్దరికం వచ్చేసింది. తనలో మార్పు తనకే విచిత్రంగా తెలుస్తుంది. కలయికలో అంత బలం ఉందా? అదే కాక తప్పనుకున్న విషయంలో మనసు కాస్త మూగబోయింది. అందుకే అంశుని పెద్దరికం ఆవహించింది. ఆలోచిస్తూ అలాగే నిద్రలోకి జారిపోయింది అంశు. సంఘవి క్లాస్ రూమ్లో ఉంది. డాక్టర్ సౌమిత్ర గారు లెసన్ చెప్తున్నారు. చుట్టూ ఉన్న పరిస్థితులు, వాతావరణం మనిషి మానసిక స్థితిని ఎలా మారుస్తుందో అవగాహన చేసుకుంటే మనకు అర్థమవుతుంది. ఒక అమ్మాయికి తన ఇంటి ఆవరణలో ఉన్న అందమైన గార్డెన్ చూస్తే చాలా ఇష్టం. కానీ అదే అమ్మాయి ఒంటరిగా భయంతో ఉన్నప్పుడు చీకట్లో చూస్తే అదే అందమైన గార్డెన్ భయంకరంగా కనిపిస్తుంది ఆ అమ్మాయి మనసుకి. గార్డెన్ ఎప్పట్లాగానే ఉంది, కానీ ఇక్కడ మారింది ఏమిటి? ఆ అమ్మాయి మానసిక స్థితి. చాలా సున్నితమైన విషయాలను మనం జాగ్రత్తగా గమనించుకుని తీరాలి. ఒక అమ్మాయికి తరచూ దెయ్యం పడుతుందని పేషెంట్స్ వస్తూ ఉంటారు. రకరకాల విషయాలు కొన్ని మన సైన్స్కి అందనట్లుగా కనిపించిన అది సరిగ్గా మనం గమనిస్తే సూక్ష్మంగా అర్థమైపోతాయి. ఈ విషయం గురించి మీకు చెప్పాలంటే ఒక్కోసారి సైన్స్కి అందని విషయం అటువంటి వారిని గమనించే మామూలు కుటుంబ సభ్యులకు తెలుస్తాయి. ఒక పేషెంట్ గురించి నేను చెప్తున్నాను. ఆ అమ్మాయి పేరు నిషి. ఆ అమ్మాయి ఒక మూఢనమ్మకాలతో ఉన్న ఇంట్లో పుట్టి పెరిగింది. వారింట్లో వాళ్ళ తాతగారు దెయ్యం పట్టిన వాళ్లకు దెయ్యం వదిలిస్తారని, భయపడకుండా తాళు వేస్తారని, ఇంకా జరగబోయే విషయాలు జాతకం చెబుతారని, ఏవో ఆకుల గురించి ఆ అమ్మాయి ఎటువంటి పరిస్థితిలో ఉన్నదని కూడా చెబుతారు అని ఇలా రకరకాలుగా ఆయనకు పేరు ఉంది ఆ పల్లెటూరులో. నిషి చిన్నతనం నుండి వాళ్ళ తాతగారిని చూస్తూ ఉండేది. నిషి పెరిగి పెద్దదైంది. నిషికి పెళ్లి చూపులు జరిగాయి. అబ్బాయి ఆమెకు నచ్చలేదు. కారణం నిషి చాలా అందమైన అమ్మాయి. పెళ్లి చూపులకు వచ్చిన అబ్బాయి అస్సలు బాగోలేదు, కానీ చాలా పరపతి ఉన్నవాడని, ధనవంతుడని వాళ్ళ తల్లిదండ్రులు ఆ సంబంధాన్ని కుదర్చడానికి ప్రయత్నించారు. నిషి ఎదురు చెప్పలేక గదిలోనే ఉండి చీకటిలో తలుపులు వేసుకుని తన కోపాన్ని గట్టిగా అరుచుకుంటూ ఒక్కతే బాధపడుతూ ఉండేది. ఆ విషయానికి ఆ అమ్మాయి తల్లిదండ్రులు ఆ అమ్మాయి ప్రవర్తన చూసి దెయ్యం పట్టింది అన్నట్టుగా భావించారు. ఆ అమ్మాయి పెద్ద పెద్దగా అరవడంతో చుట్టుపక్కల ఆ అమ్మాయికి దెయ్యం పట్టిందని ఆ పల్లెటూరులో అందరూ అనుకున్నారు. మీ అమ్మాయికి దెయ్యం పట్టిందని తెలిసింది, మీ సంబంధం వద్దు అనుకున్నారు అని అవతల వాళ్ళు కవర్ చేశారు. అది గమనించిన నిషి తనకిష్టం లేని పని ఏది జరిగినా దెయ్యం పట్టినట్టుగా అందరూ అనుకునేలాగా అరిచేది. దెయ్యం వదిలిస్తానని వాళ్ళ తాతగారు కొట్టినా తిట్టినా దెయ్యాన్ని వదిలించడానికి రకరకాల పూజలు చేసినా భరించేది. నిషి మౌనంగా బాధపడేది. ఆ అమ్మాయికి అదొక పేరుగా పడిపోయింది. తర్వాత వచ్చిన సంబంధం నిషికి నచ్చింది. వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. ఆనందంగా పెళ్లి జరుగుతుంది అనుకున్న సమయంలో ఆ అమ్మాయికి దెయ్యం పడుతుంది, అంత మంచి జాతకం కాదని ఊరిలో కొందరి వల్ల తెలుసుకున్న ఆ పెళ్లి వాళ్ళు ఆపేశారు. అక్కడితో ఆ అమ్మాయికి ఒక రకమైన మెంటల్ డిజార్డర్లోకి వెళ్ళిపోయింది. తనకు నిజంగానే దెయ్యం పట్టిందని తనకు తానే ఏదో చూసి భయపడుతూ అరుస్తూ గందరగోళం చేసేది. అలా అమ్మాయి తనకు తానే తనలో ఏదో ఉందనుకుని, తను మంచి జాతకురాలు కాదనుకుని మానసికంగా కుంగిపోయిన వ్యక్తిత్వంతో కాసేపు ఆడవడం, కాసేపు పిచ్చి పట్టినట్లు నవ్వడం, కాసేపు అరవడం అలా చేయడం మొదలుపెట్టి అదే అలవాటైపోయింది. ఆ పేషెంట్ని నా దగ్గరికి తీసుకువచ్చారంటూ చెబుతున్న డాక్టర్ సౌమిత్ర గారి మాటలకు, సార్ మరి మేడం మరి దెయ్యం పట్టిందని రకరకాలుగా దెయ్యాన్ని చూసామని కొందరు మాట్లాడుతూ ఉంటారు, ఎందుకు అంటూ అడిగారు ఒక స్టూడెంట్. కేవలం అదంతా మానసిక సంఘర్షణ. చెప్పాలంటే పురాతనంగా కట్టుబాట్లలో ఉండే రోజుల్లో అమ్మాయిలకు చాలా మానసిక వేదనగా ఉండేది. బయటకు వెళ్ళాలని, ఇష్టమైనది తినాలని, ఇంకా రకరకాలుగా కోరికలు. ఆడవాళ్ళకు ఆకలి వేసినా, బయటికి వెళ్ళాలనిపించినా, లేక భర్తతో ఆనందంగా గడపాలనిపించినా అదంతా ఒక పెద్దగా తప్పుగా భావించేవారు. స్వతంత్ర భావాలు ఆడవాళ్ళలో ఉండకూడదని నిరోధించేవారు ఆ రోజుల్లో. పెద్దలు అనుకున్నట్టుగా చేసేవారు. ఆడవాళ్ళ ఇష్టాలకు అస్సలు గౌరవం లేదు కొన్ని కుటుంబాలలో. ఆడపిల్లలు ఆ రోజుల్లో అత్త ఆడబిడ్డలతో విపరీతమైన తిప్పలు పడేవారు. వారు వండిన కూర వారికి ఎంతో ఇష్టమైనా కూడా ఆడవాళ్ళ దాకా అది వచ్చేది కాదు.
అప్పట్లో ఉమ్మడి కుటుంబాల్లో ఉండేవి. ఆ సమయాలలో కొందరు ఆడవాళ్ళు తప్పక దెయ్యం పట్టినట్లు నటిస్తే అందరూ భయపడేవాళ్ళు. ఆ వంకతో ఇష్టమైనది చక్కగా తీసుకుని గదిలోకి వెళ్ళి తలుపులు వేసుకుని తినేవాళ్ళు. దెయ్యం పట్టినట్లు నటించేవాళ్ళు. ఏ వ్యామోహం ఉంటే ఆ వ్యామోహాన్ని దెయ్యాన్ని అడ్డం పెట్టుకొని తీర్చుకునేవారు కొందరు. మరొక దారి లేక మనుషులు మనసులు తెలుసుకోలేని మూఢమైన నమ్మకాలతో ఆనాటి పెద్దలు కేవలం దెయ్యానికి భయపడేవాళ్ళు. తప్పక కొన్ని పనులు చేసేవాళ్ళు. మనం ఇంకా గమనిస్తే దెయ్యాలు ఎక్కువగా అప్పట్లో ఆడవాళ్ళకి పట్టేవి. ఎందుకంటే వారి కోరికలు తీర్చుకోవడానికి అదొక దారి. ఆ రోజుల్లో భర్త దగ్గర కూర్చొని మాట్లాడాలనుకోవడం కూడా తప్పే. అలా ఇటువంటి మూఢనమ్మకాలు ఊపిరి పోసి జీవం పోసుకుని వాటికి రూపాలుగా మరి ఇన్ని రకాలుగా మానసిక పరిపక్వత లేని వారి విషయంలో ఇలా జరుగుతూ ఉంటుంది. ఇలా ఇప్పటికీ కొన్ని కుటుంబాలలో జరుగుతూనే ఉన్నాయి. వారి కోరిక తీరినప్పుడు దెయ్యాలు పట్టడం, ఆ కోరిక తీరిన తర్వాత మళ్ళీ వారికి అటువంటి దెయ్యం వారిలో చేరకపోవడం చిత్రం. మానసిక రోగులలో మానసిక పరిపక్వత లేకపోవడం, చుట్టూ ఉన్న వాతావరణం వల్ల ఇటువంటివి జరుగుతూ ఉంటాయి అంటూ చెబుతూ వారికి చేయవలసిన వైద్య విధానాల గురించి విశ్లేషిస్తూ ఉన్నారు డాక్టర్ గారు. సంఘవికి ఎంతో ఆశ్చర్యం కలిగింది. నిజమే, తమ ఊర్లో కూడా ఎన్నో సంఘటనలు జరిగాయి. కానీ వాటి గురించి నిజం తెలుసుకోవాలన్నప్పుడు భయం వేసేది. ఇప్పుడు వింటుంటే ఆశ్చర్యంగా ఉంది అనుకుంది సంఘవి. రేపుకి క్లాస్కి వస్తారు నా స్టూడెంట్, ఇప్పుడు ప్రముఖ డాక్టర్ అని చెప్పి వెళ్ళిపోయారు. డాక్టర్ గారు వెళ్ళిపోయాక స్టూడెంట్స్ అంతా కూడా నవీన్ కుమార్ ఆయన ప్రాక్టీస్లోకి వెళ్ళిన 4 సంవత్సరాలలోనే చాలా మంచి పేరు తెచ్చుకున్నారు. సైకాలజీలో కొత్త కోణంలో వైద్యం చేసి అంత పేరు తెచ్చుకున్నారని చెప్పుకుంటూ ఉన్నారు. డాక్టర్ గారికి మ్యారేజ్ కాలేదన్నది ఒక అమ్మాయి నవ్వుతూ. ఆయన జీవితాశయం ఒక గొప్ప మానసిక తత్వశాస్త్రవేత్తగా ఎదగాలని కోరిక. ఇంకా ఏదో వైద్య విధానాలు సాధించాలని ఒక్కసారి ప్రముఖ పేపర్లో చదివాను. ఆయన మాటలన్నది విజిత. సంఘవి ఎప్పటికప్పుడు ఇంపార్టెంట్ పాయింట్స్ను బుక్లో రాసుకుంటూ ఉంది. క్లాస్ అయిపోయిన తర్వాత అందరూ వెళ్ళిపోయినా కాసేపు అవన్నీ రాసుకుని తన మిస్ అయిన పాయింట్స్ని అక్కడ స్టూడెంట్స్ ఉంటే అడిగి మరీ రాసుకుంటుంది. సంఘవి, నీతో మాట్లాడాలనిపిస్తుంది అన్నది విజిత. చెప్పు విజిత అన్నది సంఘవి. హాస్పిటల్ ముందున్న గార్డెన్లోకి వెళ్ళారు ఇద్దరు. చాలా సుకుమారంగా ఎంతో సౌమ్యంగా కనిపించే మీరు, మిమ్మల్ని చూస్తుంటే ఏదో మీ మనసులో తెలియని లోతులు ఉన్నాయి అనిపిస్తూ ఉంటుంది. సైకాలజీ చదువు వల్ల ఏమో అంటూ నవ్వింది విజిత. ఏమనిపిస్తుంది విజిత నన్ను చూస్తుంటే అన్నది సంఘవి నవ్వుతూ. మీకు పెళ్ళైనట్లు అనిపిస్తుంది, కానీ పెళ్ళి జరిగిపోయిన అమ్మాయిలో కనిపించే కొన్ని విషయాలు మిస్ అవుతున్నాయి. ఆనందం మీ ముఖంలో కనిపించలేదు. ఇంకా వివరంగా అంటే అవి నేను చెప్పలేను అన్నది విజిత. అవన్నీ నిజమే విజిత, నాకు పెళ్ళయింది. సంఘవికి విజిత మనసు ఎంతో బాగా నచ్చింది. విజితను చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. కోర్స్ అయిపోయాక హాస్పిటల్లో ఎంతోమంది రోగులకు స్వచ్ఛందంగా ఒక నర్సులా సేవ చేస్తుంది. అందరూ అసహ్యపడే విషయాలు కూడా ఎంతో జాగ్రత్తగా చేయగలుగుతుంది. ఇప్పుడున్న ఏదైనా డాక్టర్స్ ఆమె చేస్తున్న సేవలకు మనీ ఇవ్వాలనుకున్నా కూడా తీసుకోదంట. మానసాదేవి గారు చాలా గొప్పగా చెప్పారు విజిత గురించి. మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా ఆశ్చర్యం కలుగుతుంది విజిత. ఏదో తెలియని భావాలు మీలో ఉన్నాయి. మీకు పెళ్ళి కాలేదు, ఏదో ఒంటరితనంగా బాధపడేవారిలాగా అనిపిస్తుంది నాకు ఒక్కొక్కసారి అన్నది సంఘవి. నన్ను బాగా క్యాచ్ చేశారు నవ్వుతూ చెప్పింది విజిత. నాతో ఒకసారి మా ఇంటికి రండి అన్నది విజిత. తప్పకుండా విజిత, కుదిరినప్పుడు వస్తానన్నది సంఘవి. ఇద్దరు గార్డెన్లో సిమెంట్ బెంచ్ మీద కూర్చున్నారు. సంఘవి, మొదటిగా మీరు క్లాస్లోకి వచ్చినప్పుడు ఉన్న గజిబిజి మనస్తత్వం నీ కళ్ళల్లో ఈరోజు లేదు. మీ మనస్సు ప్రస్తుతం పరిపక్వత వైపు నడుస్తుంది. అది చాలా సంతోషం అన్నది విజిత. మరొకసారి అడగలేదు సంఘవి. తన గురించి తానే చెప్పాలని విజిత అనుకుంది. విజిత సామాన్యంగా ఎవరితోనూ మాట్లాడదు, ఆమెకి నచ్చిన ఏ ఒక్కరితోనో తప్ప. సంఘవి నవ్వుతూ నాకు పెళ్ళి జరిగింది విజిత అని చెప్పింది. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి ఎపిసోడ్. రేపు ఇంకొక ఎపిసోడ్తో మేము ముందుకు వస్తాను. మీకు కనుక స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఛానల్లో ప్రసారం అవుతున్న పాజిటివ్ థాట్స్ కూడా చదివి మీ అమూల్యమైన సమీక్షలు తెలియచేయండి. ఉంటాను.